కానీ రెండో వైపు నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉపసంహరిస్తున్నారు సిఐడి ద్వారా. అప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వాస్తవాల విషయంలో పొరబడడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి ఒక స్కిల్ కేసు మధ్య ఇది డిజిటల్ కార్పొరేషన్ కదా, ఇట్లాంటివి ఉపసంహరిస్తున్నారు. ఇది పొరపాటు, కేసులను ప్రభావితం చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన లేదా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. కానీ కేసు వాదిస్తున్నది మటుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎవరైతే ఈ వైసీపీ తరఫున ఎక్కువ కేసులు వాదిస్తూ ఉంటారో ఆయన. ఈ ఏసీబీ కోర్టులోనే అడిగాడు ఆయన, మీరు కేసులు ఏ ప్రాతిపదిక మీద రద్దు చేశారో ఆ వివరాలు మాకు ఇవ్వండి అంటే ఏసీబీ కోర్టు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని తిరస్కరించారు. దాని మీద ఆయన హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు కూడా అడిగింది, మీరు థర్డ్ పార్టీ కదా, మీకు ఏంటి సంబంధం, ఇవ్వనక్కర్లేదు అని హైకోర్టు న్యాయమూర్తులు ఆయన్ను ప్రశ్నించారు. కాదు, మీరు పలానా సెక్షన్ ప్రకారం నేను దీని మీద కేసు వేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు వాస్తవాలు నాకు కావాలి, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఒక కోర్టు అలాగే ఒక సిఐడి విభాగం వాళ్ళు ఉపసంహరించుకోవటం కానీ కోర్టు దాని మీద తీర్పు ఇవ్వడం కానీ పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు అందజేయాలి, అలా అడిగే హక్కు మాకు ఉందని చెప్పారు. చివరకు న్యాయమూర్తులు ఏం చేశారంటే కేసు ఒక వారం వాయిదా వేస్తూ ఈ లోపల ఆ వివరాలన్నీ మాకు సమర్పించండి అని సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు చివరి ఆదేశం సిఐడికి ఇచ్చారు కాబట్టి వీళ్ళు సంతోషిస్తున్నారు, మీకేం సంబంధం అని అడిగారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. మనమైతే అది ఇది సంతోషం కాదు. కానీ కేసు పరిణామ క్రమంలో తప్పకుండా ఏం జరుగుతుంది, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి అది ఇస్తే న్యాయస్థానమే చెప్పొచ్చు. ఇప్పుడు హైకోర్టు ఇది చేయొచ్చు, ఇది ఏం లేదని చెప్పింది అనుకోండి, ఎవరికి ఏం లేదు. కానీ ఒక ట్విస్ట్ అయితే స్ట్రైట్గా జరగకుండా ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. పైగా ఇవన్నీ కింది కోర్టులోనే, పై కోర్టులో కూడా వివిధ దశల్లో ఈ కేసులు ఉన్నాయి. దీని ద్వారా చాలా జరగబోతుంది. ఇప్పుడు ఇందాక మొదట చెప్పుకున్నాం కదా, ఏదో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇలా దీని మీద చాలా కేసు బిల్డప్ చేయొచ్చు అని మటుకు వైఎస్ఆర్ పార్టీ కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఇప్పుడు మీరు కింది కులాల అధికారులను అప్పటి వాళ్ళందరినీ బెదిరిస్తారా, మేము భయపడతాం అనుకుంటున్నారా అని కూడా కొంతమంది వీడియోలు అవన్నీ బహిరంగంగా విడుదల చేస్తున్నారు. నిజంగా పరిస్థితి చాలా తికమగ్గ గందరగోళంగా తయారైన పరిస్థితి.